అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనకి 2025 కొత్త సంవత్సరం ఉగాది 30వ తారీఖు ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. మరి 30వ తారీఖు ఆదివారం ఎటువంటి తిథితో ప్రారంభమవుతుందంటే శుద్ధ పాడ్యమి. ఆ పాడ్యం ఎప్పుడొచ్చింది అంటే ముందు రోజు అంటే 29వ తారీఖు అమావాస్య సాయంకాలం 4:47 వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నుంచి పాడ్యమి తిథి. ఆదివారం మధ్యాహ్నం 12:49 వరకు ఉంటుంది. మరి ఈ ఉగాదిని ఏమంటాం? సంవత్సరాది లేదా ఉగాది అనబడేటటువంటి ఈ కొత్త సంవత్సరానికి పేరు అంటే విశ్వావసునామ సంవత్సరం. మరి ఇది ఒక రకమైన ప్రత్యేకతతో వస్తోంది. 6 కూటములు అంటే 6 నక్షత్ర కూటమి, షట్ గ్రహ కూటమితో ఏర్పడుతున్నటువంటి ఈ ఉగాది ఎవరెవరికి కలిసి వస్తుంది, ఎవరెవరికి ఎటువంటి ఇబ్బందులు తీసుకొస్తుంది, ఈ ఉగాది నుంచి మనం చేసుకోబోయే పరిహారాలేంటి, క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయింది కదా, క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయాక మనం ఈ ఉగాది నుంచి ఏం చేయాలి అంటే, మనకి ఎప్పుడైనా సరే మన ఋషులు ఏదైతే చెప్పారో ఆ పనులు మాత్రము అట్లాగనే తోచా తప్పకుండా మాత్రం చెయ్యాలి. ఉగాది నాడు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలంటే 29 అమావాస్య నాడు ఎప్పుడూ కదపకూడదు. ఎందుచేతనంటే ఆ రోజు కొన్ని ప్రత్యేక పరిహారాలు మనం చెప్పుకుందాం, ఆ పరిహారాలు చెయ్యాలి. కాబట్టి దేవుళ్ళని ఆ రోజు తీయకండి. అలాగే ముందు రోజు శుక్రవారం మనం ఎటు దేవుళ్ళని శుభ్రం చెయ్యం. ఒకవేళ చెయ్యొచ్చు తప్పులేదు అన్నా కూడా మనం చెయ్యం. ఎందుకంటే మనకి సెంటిమెంట్ అనమాట. మంగళవారం శుక్రవారం దేవుళ్ళని కదపకూడదు. ఇక బుధ గురువారాలలో మనం ఈ దేవుళ్ళని చక్కగా క్లీన్ చేసుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని, గంధం బొట్లు కూడా పెట్టుకొని చక్కగా నీట్గా అలంకరించుకుని దేవుడి గది అయితే ఏంటి, ఇల్లు అయితే ఏంటి మొత్తం శుభ్రంగా పెట్టుకుంటాము. అందులో ఎటువంటి అనుమానము లేదు. ఇక ఉగాది నాడు చక్కగా గడపలకి పసుపు రాసుకోవడము, గుమ్మానికి మామిడాకు తోరణాలు కట్టుకోవడము, అలాగే వేపాకు తోరణాలు కట్టుకోవడం స్పెషల్ అన్నమాట ఈ ఉగాదికి. విశ్వావసునామ సంవత్సరంలో వేపాకు తోరణాలు కట్టుకుంటే చాలా 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 మంచిది అందులో ఉగాదికి. అలాగే మరి ఉగాది నుంచి ఏ రాసుల వారికి బాగుంటుంది, ఏ రాసుల వారికి అఖండ రాజయోగం ఉంది, ఒకవేళ మీరు కూడా ఆ రాసులలో ఉన్నారేమో మనం ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే పాటించాలి. ప్రతిదానికి నియమాలు అనకూడదు. ఎందుకంటే సనాతన ధర్మం ఎందుకు నిలబడింది అంటే ఈ కఠిన నియమాల మీద ఆధారపడి ఉంది. ఆ 4 కాళ్ళు స్ట్రాంగ్గా ఉంటేనే కదా. అలాగే సనాతన ధర్మం కూడా అంతే, అన్ని నియమాలతోటి స్ట్రాంగ్గా నిలబడి ఉంటుందన్నమాట. అంతేగాని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఎవరైనా సరే చాదస్తం అన్నా సరే చాదస్తం కాదు, అది ముందు జాగ్రత్తగా చెప్పినటువంటి విషయాలు. అలాగే ఉగాది రోజున మన మహర్షులు ఋషులు ఏ రకంగా అయితే జరుపుకోవాలని చెప్పారో ఆ విధి విధానాలు, ముఖ్యంగా ఉగాది రోజున చేయవలసినటువంటిది కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఆ పనులేంటో మీరు జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా మనం నడుస్తూ ఉన్నటువంటిది క్రోధినామ సంవత్సరం అని చెప్పుకున్నాం కదా. తర్వాత రాబోయే సంవత్సరం పేరు ఏంటంటే విశ్వావసునామ సంవత్సరం. ఈ పేరు చాలా బాగుంటుంది కూడా. విశ్వావసు అంటే ఒక గంధర్వుని యొక్క పేరు అనమాట. విశ్వస్య వసు అంటారు. ఈ విశ్వావసు యొక్క ముఖ్యమైనటువంటి ప్రత్యేకత ఏంటంటే వివాహ బంధంలో భార్యాభర్తల నడుమ అన్యోన్యతను ప్రేమను పుట్టించే సంవత్సరం అన్నమాట. విశ్వావసు అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యతను ప్రేమను పెంచేది అని అర్థం. సరే, విశ్వావసు అన్నా కూడా విష్ణువు పేరే. ఎలా చూసినా ఈ విశ్వావసు అంటే మంగళప్రదమైనటువంటి పేరు. వెళ్ళిపోయింది క్రోధినామ సంవత్సరం, పేరులోనే క్రోధంతో ఉన్నటువంటి సంవత్సరం వెళ్ళిపోయింది. ఇప్పుడు విశ్వావసు మంగళప్రదమైనటువంటి నామంతో వస్తోంది విశ్వావసు నామ సంవత్సరం. వెళ్ళిపోయిన క్రోధినామ సంవత్సరం కంటే కూడా ఈ విశ్వావసు నామ సంవత్సరం మిక్కిలి మంగళప్రదమైనది అనమాట. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. విష్ణువు మంగళప్రదుడు కాబట్టి మంగళకరంగా ఉంటుంది. అన్ని మంగళకరమైనటువంటి శుభాలే మనం వింటాము. ఈ విశ్వావసు నామ సంవత్సరం చాలా శుభకరంగా, మంగళకరంగా, జయకరంగా ఉంటుంది. అన్ని చోట్ల క్షేమం కలుగుతూ ఉంది. సర్వత్రా అంటే అన్ని చోట్ల కూడా సస్యాలు చాలా బాగా పంటలు పండుతాయి. రైతులు బాగా అభివృద్ధి చెందుతారు. రైతులకు లాభాలు కలుగుతాయి. కాబట్టి విశ్వావసు నామ సంవత్సరంలో శుభాలు కలుగుతాయి అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. కాబట్టి మనం అలాగే ఆశిద్దాం. ఇంకా ఎక్కువగా మనకి మంగళాలు కలగాలి అంటే విష్ణు ప్రార్థన చాలా ముఖ్యం. అలాగే బట్టల వ్యాపారం చేసుకునే వాళ్ళకి చాలా మంచి లాభాలు వస్తాయి.
విశ్వావసునామ సంవత్సరం ప్రతి ఇద్దరి వ్యక్తుల మధ్య కూడా ప్రేమాభిమానాలు పెంచేదిగా ఉంటుంది. అన్ని రకాలుగా క్షేమాన్ని కలుగజేసేదిగా ఉంటుంది. పంటలు చక్కగా పండేది, వ్యాపారాభివృద్ధి, బట్టల వ్యాపారాలకు చాలా బాగుండేదిలాగాను ఈ విశ్వావసునామ సంవత్సరం జరుగుతుంది. సరే, ఉగాది నాడు ఏం చెయ్యాలి అంటే, బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, కాలకృత్యాలు అన్నీ చేసుకోవడం, తల స్నానం చెయ్యాలి. తల స్నానం కూడా ఎలా చేయాలి అంటే దీపావళి నాడు ఎలాగైతే తైలాభ్యంగన స్నానం చేస్తామో అట్లాగనే ఈ ఉగాది నాడు కూడా తైలాభ్యంగన స్నానం, ఒళ్ళంతా నలుగు పెట్టుకుని నెత్తి మీద కూడా నూనె రాసుకుంటూ, అది కూడా నువ్వుల నూనె, చక్కగా స్నానం చేయాలి. కొత్త బట్టలు ధరించాలి, బొట్టు పెట్టుకోవాలి, చక్కగా అన్ని రకాలైనటువంటి ఆభరణాలు మీకు ఏమున్నాయి అవన్నీ చక్కగా ధరించాలి. జడ వేసుకోవాలి, జుట్టు విరబోసుకుని ఉండకూడదు, జుట్టు ముడి వేసుకోవాలి. కాబట్టి మంగళకరంగా తయారవ్వాలి. అలాగే ఉగాది పూజలో మీరు భగవద్గీత కానీ, సుందరకాండ కానీ చదువుకుండే పిల్లలైతే వాళ్ళు చదువుకుండే పుస్తకాలు ఇవన్నీ పెట్టుకుంటారు. శ్రీకారం కానీ, స్వస్తి గుర్తు కానీ వేసుకొని ఆ యొక్క పూజా మందిరంలో దేవుడి చిత్రపటం పక్కన పెట్టుకుంటారనమాట. అప్పుడు కొత్త సంవత్సరం ప్రారంభమైంది అన్న దానికి గుర్తుగా ఇంటిల్లి పాది కూడా చక్కగా ఏం చేస్తారంటే జెండా ఎగరవేస్తారు, ధ్వజారోహణ చేస్తారు. ధ్వజారోహణ కాషాయ జెండా మనకి త్రిభుజాకారంగా ఉండేటటువంటి ఆంజనేయ స్వామి జెండాలు దొరుకుతాయి కదా, అది ఎగరేసుకుంటారు. అలాగే ఉగాది పచ్చడి తినాలి చూపిస్తున్నటువంటి ఆ శ్లోకాన్ని చూస్తూ, ఆ శ్లోకాన్ని చదువుకుంటూ, ఆ శ్లోకం ఏంటంటే, శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం. ఈ శ్లోకం చదువుతూ గనక ఈ ఉగాది పచ్చడి తిన్నట్లయితే 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో వజ్రదేహంతో ఉంటారు అని చెప్పి అర్థం అన్నమాట. వేప చిగురు చేదుతోటి, తీపి, పులుపు ఇలాంటివన్నీ షడ్రుచుల సమ్మేళనంతో తింటే చాలా మంచిది. అందరూ ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేసి తీరాలి. దైవ సన్నిధిలో ఏదైనా ఆలయానికి వెళ్ళండి, అక్కడ ఎవరైనా చెప్తారు పండితులు, పంచాంగ శ్రవణం చేస్తేట మనకి ఏవైనా రాశ్యాత్తు గ్రహవశాత్తు ఏవైనా దోషాలు ఉంటే ఎప్పుడైతే ఈ పంచాంగ శ్రవణం చేస్తాయో అవన్నీ రెక్టిఫై అయిపోతాయట మనకి తెలియకుండానే. అంటే ఫలానా చెడు జరుగుతుంది అని పంచాంగంలో రాశారు కదండి, మరి ఎందుకు జరగలేదండి నాకు అని వెటకారం చేసేవాళ్ళు ఉంటారు. అది ఎందుకు జరగలేదంటే ఈ పంచాంగ శ్రవణ ఫలితమే. కాబట్టి పంచాంగ శ్రవణం చేస్తే మీ జాతకం కూడా తిరగబడుతుంది అంటారు చూసారా, అట్లాగా మీకున్న కొన్ని దోషాలు రెక్టిఫై అయిపోతాయి. కాబట్టి పంచాంగ శ్రవణం ఖచ్చితంగా చేయండి, వినండి. ఒక ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కొన్ని స్తోత్రాలు, కొన్ని శ్లోకాలు నేర్చుకోవాలని చెప్పి ఒక గోల్ పెట్టుకోండి. ఎందుకంటే విష్ణు సహస్రనామం తప్పులు లేకుండా నేర్చుకోవాలి, లలితా సహస్రనామం తప్పులు లేకుండా నేర్చుకోవాలి, దక్షిణామూర్తి శ్లోకం తప్పులు లేకుండా నేర్చుకోవాలి, అలా అనుకోండి. ఇవి ఎందుకంటే ఆ శ్లోకాలు చదవడం వల్ల, స్తోత్రాలు చదవడం వల్ల మీకు ఉన్నటువంటి అనేక గ్రహ దోషాలు మీకు తెలియకుండానే మారిపోతాయి. దోషాలు పోయి మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మజ్జిగ దానం చేయడం అలవాటు చేసుకోండి. ఈ ఉగాది దగ్గర నుంచి ఎండలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి చలివేంద్రం ఏర్పాటు చేసే శక్తి ఉన్నవాళ్ళు చలివేంద్రం ఏర్పాటు చేయండి. లేకపోతే కనీసం మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి చల్లటి మజ్జిగ ఇవ్వడం, లేకపోతే మీ ఇంటి వరకు కూడా కాస్త మజ్జిగ దారిపోయే వాళ్ళకి పంచిపెట్టడం, లేకపోతే కాస్త అలాగా మీకు కొంత మజ్జిగని గ్లాసుల్లో పోసి ఆ బయట నుంచుని ఎవరైతే దాహార్తితో ఉన్నారో, లేని వాళ్ళు, భిక్షకాళ్ళు రకరకాలుగా ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా మజ్జిగ దానం చేస్తే చాలా మంచిది. జలదానం చేస్తే చాలా మంచిది. జలదానం కంటే మజ్జిగ దానం చేస్తే ఇంకా చాలా 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 మంచిది. సాధ్యమైనంత వరకు మజ్జిగ పంపిణీ చేయడానికి అవకాశం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మజ్జిగ దానం చేయండి. ప్రతిరోజు చేయలేని వాళ్ళు కనీసం వారానికి ఒకసారో, 15 రోజులకు ఒకసారో ఖచ్చితంగా చేయండి. ఈ చలివేంద్రం ఏర్పాటు చేసి అందరి యొక్క దాహార్తిని తీర్చడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు. పితృదేవతల యొక్క ఆశీర్వాదం పరిపూర్ణంగా మీకు లభిస్తుంది. మీకు తెలియకుండానే ఏ పూజలు పరిహారాలు చేయకుండానే పితృదోషాల పరిహారం మీకు ఈ రకంగా దొరుకుతుంది. ఖచ్చితంగా పితృదేవతల అనుగ్రహం కలిగి పితృదోషాలు తొలగిపోతాయి.
ఆ రోజు దేవాలయ దర్శనం చేసుకోండి. దేవాలయం చుట్టూ సాధ్యమైనన్ని ప్రదక్షిణలు చేసుకోండి. కానీ 108 ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మీ ఇచ్ఛానుసారం మీకు ఎంత వరకు చేయగలుగుతారో అన్ని ప్రదక్షిణాలు ఖచ్చితంగా చేయండి. అలాగే మీ ఇంటి బయట గాని, మీ వరండాలో కానీ కాస్త ఈ పక్షులకి వాటిలకి ఆహారం వేయడం, గింజలు వేయడం, కాస్త మంచినీరు పెట్టడం చిన్న మట్టి కుండలో అలాంటివన్నీ కూడా చెయ్యండి. అలాగే మీకు జంతువులు కనబడితే జంతువులకు కూడా కాస్తంత మీరు మీ ఇంట్లో తరుక్కున్న కూరగాయ తొక్కలు చాలు. ఆ తొక్కలైనా సరే దానం చేయండి. మీకు చేతనైనంత ఇతర జీవులకి కూడా మీరు ఆహారాన్ని ఇచ్చి దాహాన్ని తీర్చే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పితృదేవతల ఆశీర్వాదం కలుగుతుంది. ఈ ఉగాది నుంచి మీకు అన్ని శుభాలే కలుగుతాయి. శుభాలు కలగాలని చెప్పి శ్రీ మహావిష్ణువు దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.